హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన వార్త, ఏపీకి శుభవార్త అండి. నలుగురు కేంద్ర మంత్రులు వీరే. మరి ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి. అలాగే దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, కేంద్రంలో మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ సమావేశంలో మోదీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుపై చర్చిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రిగా ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనలకు అవకాశం దక్కుతుందని అయితే భావిస్తున్నారు. సో తెలంగాణ నుంచి బీజేపీలో ఇద్దరు పేర్లు ముఖ్యంగా వినిపిస్తూ ఉండడంతో మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆశలు పెరుగుతున్నాయి. సో 292 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ టీడీపీ ప్రధాన భాగస్వామి. 16 మంది ఎంపీలతో టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. జనసేన నుంచి ఒకరికి, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కనుంది. సో ఈసారి ఏపీకి ముఖ్యమైన శాఖ దక్కనుంది. టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని పేర్లను కూడా ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.